నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్లో సమస్యలే లేనట్టు రోజుకో కొత్త సమస్య రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావించడం లాంటివి మనం తరచూ వింటూ ఉన్నాం. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారా, లేదా నిజంగా సీఎం పేరు గుర్తుకు రాక ఇబ్బంది పడుతున్నారా? కాలమే సమాధానం చెప్పాలి. ఈ అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద రాజకీయ తలనొప్పులుగా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా పార్టీ ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరికీ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే పూర్తి అర్హతలున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ ఇద్దరు పార్టీలో అత్యంత సీనియర్ నేతలని, రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వీరిద్దరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయగల సత్తా వీరి సొంతమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హస్తం పార్టీలో ఈ నాయకులిద్దరూ బలమైన శక్తిగా ఎదిగారని కూడా ఆయన అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వీరి కృషి, పట్టుదల, నాయకత్వ పటిమ వల్లే పూర్తయ్యాయని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఉండటం గమనించదగ్గ విషయం. తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్లో అంతర్గత చర్చకు తెరలేపాయి. ముఖ్యమంత్రి పోస్టుపై కొండంత ఆశలు పెట్టుకున్న ఇతర కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ, పదవుల కేటాయింపుపై అంతర్గత మంతనాలు, అసంతృప్తులు ఉన్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో మరింత అలజడికి కారణమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టింది. పార్టీ సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రాజగోపాల్ రెడ్డిపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది. కొందరు రాజకీయ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీలోని పాత, కొత్త నాయకత్వం మధ్య ఉన్న అంతర్గత పోరుకు సంకేతంగా చూస్తున్నారు. మరికొందరు మాత్రం ఇవి కేవలం రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ వ్యాఖ్యల వల్ల పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ విషయంపై ఎలా స్పందిస్తుంది? పార్టీలోని ఇతర నాయకుల నుండి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది? ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది వేచి చూడాలి. రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.